ఘనమైన తెలుగు ఛానల్కు మరొకసారి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో 10వ తరగతి విద్యార్థులకు 8 మార్కుల ప్రశ్నగా ఇవ్వబడే రామాయణంలోని వాక్యాలకు సరైన కాండాలను గుర్తించండి అనే అంశం మీద ఈ వీడియోలో 20 వాక్యములు ఇవ్వటం జరుగుతుంది. ఈ 20 వాక్యములలో ఎన్ని వాక్యాలకు మీరు సరైన కాండములను గుర్తించారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోతే మొదటి వాక్యం, అననైతే అన్నాడు కానీ తరువాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఏ కాండంలోని వాక్యం? సమాధానం బాలకాండము. తర్వాతి వాక్యం, శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు. ఏ కాండము? సమాధానం అరణ్యకాండం. తర్వాతి వాక్యం, భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు. ఏ కాండంలోని వాక్యం? సమాధానం అరణ్యకాండం. తర్వాతి వాక్యం, హనుమంతుడు ముఖద్వారం గుండా లోపలికి వెళ్ళలేదు. ఏ కాండంలోని వాక్యం? సమాధానం సుందరకాండం. తర్వాతి వాక్యం, మారుతి సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు. ఏ కాండంలోని వాక్యం? సమాధానం సుందరకాండం. తర్వాతి వాక్యం, రావణుడు ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు. ఏ కాండము? సమాధానం యుద్ధకాండం. తర్వాతి వాక్యం, శ్రీరాముడు శోకాగ్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. ఏ కాండము? సమాధానం కిష్కింధకాండం. తర్వాతి వాక్యం, దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం. ఏ కాండంలోని వాక్యం? సమాధానం అరణ్యకాండం. తర్వాతి వాక్యం, చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. ఏ కాండంలోని వాక్యం? బాలకాండం. తర్వాతి వాక్యం, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. ఏ కాండంలోని వాక్యము? సమాధానం సుందరకాండం. తర్వాతి వాక్యం, రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. ఏ కాండంలోని వాక్యం? సమాధానం బాలకాండం. తర్వాతి వాక్యం, ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఏ కాండంలోని వాక్యం? సమాధానం కిష్కింధకాండం. తర్వాతి వాక్యం, హనుమంతుడు శ్రీరామ దూతనని చెప్పుకున్నాడు. ఏ కాండంలోని వాక్యం? సమాధానం సుందరకాండము. తర్వాతి వాక్యం, పడిపోయిన లక్ష్మణుని చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు. ఏ కాండములోని వాక్యం?
యుద్ధకాండము. తర్వాత వాక్యం, కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. ఏ కాండములోని వాక్యం? సమాధానం అయోధ్యకాండము. తర్వాతి వాక్యం, గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. ఏ కాండములోని వాక్యం? సమాధానం అయోధ్యకాండం. తర్వాతి వాక్యం, దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. ఏ కాండములోని వాక్యం? సమాధానం బాలకాండము. తర్వాతి వాక్యం, సముద్రం మీదుగా సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలిచాడు. ఏ కాండములోని వాక్యం? సమాధానం సుందరకాండం. తర్వాతి వాక్యం, మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. ఏ కాండములోని వాక్యం? సమాధానం బాలకాండము.